తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కార్యకలాపాల్లో ఈ మధ్య వరుసపెట్టి ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి వార్తలు ఏంటో తెలుసా? తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీలో చేరారు, జగన్ కండువాలు కప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వైసీపీలో చేరారు, జగన్మోహన్ రెడ్డి కండువాలు కప్పారు. అదిగో ఈ రిటైర్డ్ పోలీస్ అధికారి సిఎస్ఐ, ఎస్ఎస్ఐ, డిఎస్పీసీ, రిటైర్డ్ పోలీస్ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు వైసీపీలో చేరారు, జగన్ కండువాలు కప్పారు. ఈ వార్తలు కనిపిస్తూ ఉన్నాయి వరుసగా. మొన్న ఒంగోలుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్ సమక్షంలో చేరడం, ఆ తర్వాత నర్సాపురానికి చెందిన పోలీస్ వాళ్ళు, రిటైర్డ్ పోలీస్ వాళ్ళు జగన్ సమక్షంలో చేరడం, పొన్నూరుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్ సమక్షంలో చేరడం, రేపల్లి తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీ అయిన శ్రీనివాస్, ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి వైసీపీలో చేరడం. అంటే అధికార కూటమి పార్టీల నుంచి వచ్చిన నేతలే వరుసపెట్టి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతూ ఉండడం. ఎన్నికలు సమీపించాయి, ఎన్నికలు దగ్గరకు వచ్చాయన్నప్పుడు ఈ చేరికలు అనేటివి సర్వసాధారణమేమో. కానీ కూటమి పార్టీలు మరో 2.5 సంవత్సరానికి పైగా అధికారంలో ఉండబోతున్నా కూడా ఆ అధికార పార్టీల నుంచి బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది. అసలు ఈ చేరికలను పెరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలానికి సంకేతంగా చూడాలా? కూటమి ప్రభుత్వం మీద క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతను గమనిస్తున్నటువంటి ఈ నేతలు ఇక మళ్ళీ ఏమైనా వీళ్ళు అధికారంలోకి రాలేరు, సో ముందే ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కర్చీఫ్ వేసి పెట్టుకుంటే మంచిది అని చెప్పి చాలా ముందుగానే వచ్చి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతూ ఉన్నారా? అండ్ ఇక్కడ మీకు నేను ఇంకో మాట గుర్తు చేయదలుచుకున్నాను. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, నోట్ మై వర్డ్స్, రికార్డ్ మై వర్డ్స్ అని చెప్పాను. కొందరు కీలక నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కర్చీఫ్ వేసి పెట్టుకున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ వాళ్ళు కూడా వైసీపీలోకి వచ్చే అవకాశం మెండుగానే ఉన్నాయి. ఇప్పుడు అధికారం ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ముందే రావడానికి ఇష్టపడడం లేదు, కానీ కొందరు కీలక నేతలు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉంది అని చెప్పాం. సో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి చేరికలు రోజులు గడిచే కొద్దీ మరింత పెరగబోతూ ఉన్నాయా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలెట్టేసరికి అండ్ ఆయన పాదయాత్రలో జనంలోకి వెళ్తే కూటమి పార్టీలకు మరిన్ని షాకులు తప్పకపోవచ్చా? ఇంట్రెస్టింగ్. ఒకవైపు అధికార పార్టీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్గా దాడి చేస్తూ ఉంటారు, సిద్ధాంతపరంగానో లేకుంటే పాలన పరంగానో కాదు. ఏ సంబంధం లేని మాటలు, గొడ్డలి పార్టీ అని, ఇంకో విధ్వంసకాడు అని, దేనికి రీజన్స్ ఉండవు. ఏది ప్రాక్టికల్గా రవ్వంత కూడా నిజం కాదు, రవ్వంత కూడా నిరూపించదగింది కూడా ఏమీ లేదు. సో ఆ పాలక పక్షంలో ఏమో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది, జనాల్లో ఏమో అసంతృప్తి, వ్యతిరేకత పెరిగిపోతుంది అనే సంకేతాలు కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు, దిగువ శ్రేణి కార్యకర్తలు, నాయకులేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాట పడుతూ పోతూ ఉన్నారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, నెక్స్ట్ మరో 6 నెలల నుంచి సంవత్సరం కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మరింతగా మారబోతుంది. మరికొన్ని పిక్చర్స్ అయితే చాలా క్లియర్గా కనిపించబోతున్నాయి. 29 ఎన్నికల కంటే ముందే కొన్ని కీలక పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా జరుగుతాయి. చూస్తూ ఉండండి.